యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచనే. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచనే. పాడనా మౌనంగానే స్తుతి కీర్తన ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే. నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే. నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనంగానే స్తుతి కీర్తన. చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచనే. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచనే. పాడనా మౌనంగానే స్తుతి కీర్తన. దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకొందునే. నీ ప్రశాంత పవనాలు అణచెనే నా వ్యామోహపు పొంగులన్నీయు. దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకొందునే. నీ ప్రశాంత పవనాలు అణచెనే నా వ్యామోహపు పొంగులన్నీయు. నా ఓదార్పు నిధివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే. నా ఓదార్పు నిధివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే. పాడనా మౌనంగానే స్తుతి కీర్తన. చూడనా ఊరకనే నిలచి నీ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచనే. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచనే. పాడనా మౌనంగానే స్తుతి కీర్తన. నీ ఆలయమై నీ మహిమను నేను ఉల్లసింతును. నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయును. నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటినే. నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయును. నా మానస వీణవు నీవే, నా
నా మానస వీణవు నీవే, నారాధన పల్లకి నీవే. పాడనా మౌనంగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము, నా ఆశలు తీర్చి తృప్తి పరచనే. 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 పాడనా మౌనంగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము, నా ఆశలు తీర్చి తృప్తి పరచనే. యేసయ్యా నీతో సహజీవనము, నా ఆశలు తీర్చి తృప్తి పరచనే. యేసయ్యా నీతో సహజీవనము, స్తోత్రము నాయనా, నా ఆశలు తీర్చి తృప్తి పరచనే. యేసయ్యా నీతో సహజీవనము, నా ఆశలు తీర్చి తృప్తి పరచనే. యేసయ్యా నీతో సహజీవనము, నా ఆశలు తీర్చి తృప్తి పరచనే. యేసయ్యా నీతో సహజీవనము, నా ఆశలు తీర్చి తృప్తి పరచనే. ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే. నీ రక్తాభిషేకము కడిగినే నా ప్రాణాత్మ శరీరమును పడదాం.
ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే. నీ రక్తాభిషేకము కడిగిని నా ప్రాణాత్మ శరీరమును. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనంగా నీ స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే. యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే. పాడనా మౌనంగా నీ స్తుతి కీర్తన. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, భూమి ఆకాశాలకి సృష్టికర్తవు, మానవుల ఆత్మలకు దేవుడా, మానవులమైన మమ్మలను ప్రేమించి రక్షించుకున్న దేవుడు అయి ఉన్నావు. ఏదైనా తోటలో ఆదాము అవ్వల విషయంలో సాతానుతో సవాల్ చేశారు. ఆదాము అవ్వలు ఆజ్ఞాన్ని అతిక్రమింపజేస్తానని సైతానుగాడు సవాల్ చేసి ఉంటాడు నాయన. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు మీ యొక్క సవాల్ని తెలుసుకోలేకపోయి ఆజ్ఞను అతిక్రమించినట్లుగా చూస్తున్నాం. కానీ యోబు విషయంలో మీరు సవాల్ చేశారు. యోబు ఒకటే తీర్మానం చేసుకున్నాడు, దేవుని వలన మనం మేలుని అనుభవిస్తామా, కీడుని అనుభవింపతగమా. యోబుకి అన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా యోబు యొక్క వ్యక్తిత్వం చాలా శ్రేష్టమైంది. శ్రేష్టమైన వ్యక్తిత్వాన్ని బట్టి యోబును మీరు నిలవబెట్టుకున్నారు గనుక స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. ఈ సమయంలో తండ్రి ఆయన మీ సన్నిధానమునకు మమ్మలను తీసుకొచ్చారు. మా విషయంలో కూడా మీరు సైతాన్తో అనేక సవాలు చేసినప్పుడు ఎక్కడ మీ సన్నిధిని పోగొట్టుకోకుండా, మిమ్మలను సిగ్గుపరిచేవారిగా కాకుండా మిమ్మలను ఘనపరిచేవారిగా నాయనా మీ నామం హెచ్చించబడేటట్లుగా ప్రభువా మా జీవితాలు ఉండగలుగుటకు సహాయం చేయమని నాయనా వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. ఓకే, ఇప్పుడు కేవలం మన సమయం 7:10 అవుతుంది. మన ఆరాధన ప్రారంభమైంది 7:10 కనుక మనం ఇప్పుడు 7:10, 10 కూడా అవ్వలేదు, ఇంకా 7 అయింది, 7:10 అవుతుంది. మన ఆరాధన 7 గంటల నుంచి ఎన్ని గంటల వరకు? 10 గంటల వరకు, 10:10 ఆ గడియారం ఎప్పుడు 10 చేరుతుందో అప్పుడు నా ప్రసంగం ముగిస్తాను. అప్పుడు మీరందరూ ఇంటికి వెళ్తురు. కనుక మనం ఎప్పుడు గడియారాన్ని బట్టి టైం చూసుకుంటాం, టైంని బట్టి మనం నడుచుకుంటూ ఉంటాం కదండి. అంచేత ఇప్పుడు ఈ గడియారం 7:10 ఇంకా చేరలేదు, చేరుతా ఉంది. అది 10కి చేరినప్పుడు మన ఆరాధన ముగింపు అయ్యి మన ఇళ్ళకి వెళ్దాం. జరుగుద్దా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం గబగబ చదివితే, తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. దైవ ప్రత్యక్షతను గురించి దినాన కొన్ని మాటలు పంచుకుందాం. ప్రియ దేవుని పిల్లలారా, శ్రమలో
దేవునికి మొర్రపెట్టి దేవుని యొద్దకు మళ్ళుకున్నప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుని నుండి మళ్ళుకోకూడదు, దేవుని వైపుకు మళ్ళాలి. ఇక్కడ ఉజ్జియా తన శ్రమయందు ఇశ్రాయేలు దేవుడని యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి, ఇప్పుడు దేవుని వైపు మళ్ళుకుంటారా, దేవుని నుండి మళ్ళుకుంటారా, అది మీకు కావాలి, అది మీరే నిర్ణయించుకోవాలి. కనుక శ్రమ వస్తుంది, శ్రమ వచ్చినప్పుడు శ్రమయందు దేవుని వైపు మళ్ళుకుంటే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుడు ఎంతోమంది భక్తులకు ప్రత్యక్షమైనటువంటి సందర్భాలు ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టాను. దేవుని ప్రత్యక్షత పొందినటువంటి అబ్రహాము ఒక బలిపీఠాన్ని కట్టినట్లుగా దేవునికి స్తుతి చెల్లించటానికి, దేవునికి అర్పణలు చెల్లించటానికి ఒక బలిపీఠాన్ని కట్టాడు. దైవ ప్రత్యక్షత కలిగితే దేవునికి స్తుతి కలిగేటటువంటి, మహిమ కలిగేటటువంటి మందిరాన్ని కడతారు. హల్లెలూయా. ఇప్పుడు మీ అందరికీ ఎంతవరకు దైవ ప్రత్యక్షత కలిగిందో నాకు తెలియదు. నిజంగా దైవ ప్రత్యక్షత కలిగితే దేవుని మందిరమే కట్టబడుతుంది. మనమే దేవుని మందిరముగా మారతాం. మనమే కాదు, మనలో ఒక ఆశ కలుగుతుంది, ఏంటంటే దేవునికి ఒక బలిపీఠం కట్టాలి. దైవ ప్రత్యక్షత కలిగితే ఏం జరుగుతుందో అనే విషయాలు కొంచెం మాట్లాడాలని ఆశిస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, భక్తి చేసినప్పుడు దైవ ప్రత్యక్షత లేని భక్తి ఉపయోగం ఏంటి? దైవ ప్రత్యక్షతను పొందుకోవడానికే మనం చేసే భక్తి ఉపయోగపడాలి. లోకంలో చాలామంది భక్తి చేస్తారు, వాళ్ళకి దేవుడు కనపడతాడో కనపడ్డో మనకు తెలియదు. వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది, దేవుణ్ణి చూడాలి, దేవునితో మాట్లాడాలి. భూమి మీద ఉన్నటువంటి మానవుల్లో ఎక్కువ శాతం మందికి దేవుణ్ణి చూడాలి అనేటటువంటి ఆసక్తి ఉంటుంది. ఒకసారి ఒక ఆయన అడవి గుండా ప్రయాణం అయి వెళ్తున్నాడు. అడవి గుండా ప్రయాణం వెళ్తుంటే ఆ త్రోవ ప్రక్కన అడవి లోపల ఒక బల్ల, సిమెంట్ బల్ల లాంటిది ఉంది. ఆ బల్ల మీద ఒక ఆయన కూర్చుని బైబిల్ చదువుతున్నాడు. ఈ త్రోవలో వెళ్ళి అతను అన్నాడు కదా, అడవిలో గుండా వెళుతూ, ఏంటి ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆ మనిషి ఏంటి ఏదో చదువుతున్నాడు, చూశాడు, బైబిల్ చదువుతున్నాడు. దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఏమయ్యా నీకు ఈ పుస్తకం తప్ప ఇంకే పుస్తకం కనపడలేదా, ఎందుకు ఆ పుస్తకం చదువుతావు, ఏంటి ఉపయోగం అన్నాడు. ఇది దైవ గ్రంథం అయ్యా, దేవుడు మనకి ఇచ్చినటువంటి మాటలు, బైబిల్ గ్రంథం. నాకు తెలుసు అయ్యా, ఏం ఉపయోగం లేదు, అది చదివితే నీకేం దేవుడు కనబడతాడా అన్నాడంట. కనబడతాడు దేవుడు అన్నాడంట. కనబడతాడా, నాకు చూపించు. దేవుడు ఎక్కడ కనపడతాడు, ఎలా కనపడతాడు నాకు చూపించాను. చూస్తావా అన్నాడంట. చూస్తాను, ఒకసారి చూపించు అన్నాడంట. నాతో వస్తావా అన్నాడంట. రా, సరే పద అన్నాడు. ఇద్దరు కలిసి ఆ లోపలికి, ఇంకా అడవి లోపలికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అక్కడ పెద్ద ఎముకల గుట్టలు కనపడుతున్నాయి. ఎముకల గుట్టలు, ఎండిపోయిన ఎముకల గుట్టలు కనపడుతాయి. ఇవన్నీ చూసావు, ఏంటి ఈ చూపిస్తున్నావు ఏంటి అన్నాడు. ఆ దేవుడే కానీ నాకు కనబడి ప్రత్యక్షమై నాతో మాట్లాడకపోతే నువ్వు కూడా ఈ పాటికి ఈ ఎముకల గుట్టలో చేరేవాడివి. నేను ఎవరినో తెలుసా, నరమాంస భక్షకుణ్ణి. నేను తినేసినటువంటి మనుషులే వీళ్ళు. ఈ ఎముకల గుట్ట ఏంటో తెలుసా, నేను తినేసినటువంటి మనుషులు ఎముకలు ఇయ్యి. ఈ దారి అంటే వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా పీక్కు తిన్నాను నేను ఒక క్యానిబాల్, అనగా మనుషుని పీక్కు తినే నరమాంస భక్షకుణ్ణి. ఆ దేవుడు నాకు ప్రత్యక్షమై నాతో మాట్లాడినందువలన ఇవాళ ఈ బైబిల్ గ్రంథం చదువుతా అన్నాను, నువ్వు బతికిపోయావు అన్నాడంట. అప్పుడు గుండెలు అరచేతులు పెట్టుకుని, దేవుడు ఉన్నాడు, లేకపోతే నా పని కూడా అయిపోయేది నీ చేతిలో. ప్రియ దేవుని పిల్లలారా, దైవ ప్రత్యక్షత మనిషి బ్రతుకులో ఒక అద్భుతం చేయాలి, జరగాలి. జరగనప్పుడు, దైవ ప్రత్యక్షత లేనప్పుడు భక్తి అంతా వ్యర్థమే, వృధా, ఉపయోగం లేనిదవుతుంది. అబ్రహాంకి దైవ ప్రత్యక్షత కలిగింది, ఒక బలిపీఠాన్ని కట్టాడు.
నీకు ఒక దైవ ప్రత్యక్షత కలిగితే నీవు కూడా దేవునికి మహిమ కలిగినటువంటి బలిపీఠంగా తయారవుతావు. నీవు కూడా దేవునికి మహిమ అర్పణలు చెల్లించేటటువంటి ఒక బలిపీఠానికి అవుతావు, లేక నువ్వు కూడా ఒక బలిపీఠాన్ని కడతావు. ఎఫ్రాయిమట పాపమునకు ఆధారమగు బలిపీఠాలు ఎన్నెన్నో కట్టాడంట. అంటే చాలామంది లోకంలో పాపానికి ఆధారమయ్యే బలిపీఠాలు కడుతున్నారు. పాపానికి ఆధారమై హోషియా గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం, ఎఫ్రాయిం పాపమునకు ఆధారమగు బలిపీఠాలు ఎన్నెన్నో కట్టెను. అతడు పాపము చేయటం అవి ఆధారములైన. కొంతమంది చర్చిల్ని కూడా లవర్స్ ప్లేస్గా మార్చేస్తున్నారు. ఒక చర్చిలోనంట ప్రతి ఆదివారం చర్చికి వచ్చినప్పుడల్లా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి బైబిల్ని ఒక అబ్బాయికి ఇచ్చేదంట, ఆ అబ్బాయి బైబిల్ ఆ అమ్మాయికి ఇచ్చేవంట. ఎందుకు ఇస్తున్నారంటే ఈ అమ్మాయి బైబిల్లో లవ్ లెటర్ రాసి పెట్టేది, ఆ అబ్బాయి బైబిల్లో లవ్ లెటర్ రాసి పెట్టేవాడు. ఎవరికి అనుమానం రాకుండా ఈ అమ్మాయి బైబిల్ ఏమో ఆ అబ్బాయికి, ఆ అబ్బాయి బైబిల్ ఏమో ఈ అమ్మాయికి ఇచ్చి మార్చుకుంటూ ఉండేవాడు. ఎవరన్నా చూసి ఏమనుకుంటారు, బైబిల్ ఇచ్చింది కాబోలు ఈ బైబిల్ ఇచ్చాడు. వీడు ప్రార్థనకు వచ్చినప్పుడల్లా కూడా బైబిల్ మార్చుకుంటూ ఉండేవాళ్ళంట. అంటే చర్చ్ ఎటువంటి పరిస్థితికి వచ్చింది చివరికి అంటే లవర్స్ ప్లేస్ అయిపోయింది. అయ్యో, పార్కులే లవర్స్ ప్లేస్ అయితే అనుకుంటే ఇప్పుడు ఈవెన్ చర్చెస్ కూడా అలాగైపోయినాయి. ఈ మధ్య కాలంలో వెర్రి వేషాలు ఎక్కువైపోయినాయి. వర్షిప్ అంట, నిక్కర్లు వేసుకుని ఆడవాళ్ళు వర్షిప్ చేస్తున్నారు. ప్యాంట్లు కూడా కనీసం బట్టలు సరిగా నిక్కర్లు వేసుకుంటున్నారు. ఈ యూట్యూబ్లో వాటిలో పెడతంటే ఎంత దరిద్రంగా ఉంటున్నాయి. నాకు అనిపించింది ఆ వర్షిప్లు చూసి, యేసు ప్రభా ఈ వర్షిప్ నీకేమైనా అంగీకారమా అని అనుకున్నాం మనసులో. ఇంకా అంతకంటే ఏం చేయగలం? ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి వర్షిప్ అనే వంకతోటి 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని డ్యాన్సులు వేస్తున్నారు. దేవుడికి అవసరమా? దేవుడికి కావాలా? నేను పరిశుద్ధుడనైనలాగున మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి అంటే నిక్కర్లు వేసుకుని, టీషర్ట్లు వేసుకుని, ఆడోళ్ళు మగోళ్ళు జీని ప్యాంట్లు వేసుకుని, వాళ్ళు టీషర్ట్లు వేసుకుని మైమరిచిపోయి చేతులు పైకెత్తేసి మైమరిచిపోయి ఊగేస్తున్నారు. ఇది వర్షిప్పా? ఇది దేవుడు కోరుకున్న ఆలయమా? దేవుడు కోరుకున్న విధానమా? ఏమిటా పైత్యం? ఈ పాశ్చాత్యపు దేశాల్లో వాళ్ళకున్న పైత్యాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు ఇప్పుడు వర్షిప్ అని. వర్షిప్ అంటున్నారు. ఎందుకంటే సైతానుగాడు ఏదో ఒక రకంగా ఎవరో ఒకరిని బొట్లు వేయాలంతే. ఆ బొట్లు వేసే పద్ధతులు ఏంటంటే వాళ్ళ డ్రెస్సులు ఎలాగుంటాయో, వాళ్ళ యొక్క విధానం పద్ధతులు ఎలాగుంటాయో, వాళ్ళ ప్రవర్తన ఎలాగుంటుందో, మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి వర్షిప్ అని గంతులు వేయటం, డ్యాన్సులు వేయటం ఏంటది? సైతానుగాడు అదొక వేదికను ఏర్పాటు చేశాడు. వాడు ఎక్కడో లేడు, దేవుని పిల్లల మధ్య ఉన్నాడు. వాడు ఒక వేదికను ఏర్పాటు చేసేసాడు. దేవుని మందిరం నీకు ఒక లవర్స్ ప్లేస్ లాగా మారితే ఎంత బాధాకరం, ఎంత భయంకరం, అంతకంటే శాపం ఇంకేముంటుంది? అవసరమా? అంటే ఇప్పుడు బైబిల్స్ లేవు కానీ సెల్ ఫోన్స్ ఉంటే సరిపోతాయి. బైబిల్లే మార్చుకోకర్రా, సెల్ ఫోన్లు మార్చుకుంటే సరిపోతాయి. చాలామంది అందుకొరకు వస్తున్నారేమో, లవ్ చేసుకోవడానికి వస్తున్నారేమో. ఈ ప్లేస్ తప్ప ఇంకే ప్లేస్ దొరకట్లేదా? అందుకే పందిని ఎంత కడిగినా పందే, అది ఎంత శుభ్రంగా సర్ఫేస్ కడిగినా పందే. కనుక ఆ పంది స్వభావం పోగొట్టుకుందాం. మనం పాపానికి ఆధారమయ్యే బలిపీఠం కట్టకూడదు. దేవునికి పరిశుద్ధమైన యాగముగా బలిపీఠం కట్టాలి. మన బ్రతుకుల్ని ప్రభు కొరకు యాగంగా అర్పించాలి. యజ్ఞమైపోవాలి. యజ్ఞమైపోవటం అంటే దేవుని కొరకు అర్పణ అయిపోవాలి. ఇప్పుడు చెప్పాను కదా ఇందాక ఉదాహరణగా, నా ఇంజనీరింగ్ కెరీర్ వదిలేశాను. కేవలం ఒక్క
నాకున్న ఆలోచనను బట్టి. నాకు ఇష్టం లేదు దేవుని స్థానం కాకుండా వేరే స్థానంలోకి వెళ్ళి నా ఇంజనీరింగ్ కెరీర్ సంపాదించుకోవడం నా మనసుకి ఇష్టం లేకపోయింది. నా వ్యక్తిత్వం అటువంటిది. దేవుడు ఉండనటువంటి ప్రాంతానికి కానీ, దేవుడు ఉండనటువంటి స్థలానికి కానీ, దేవునికి ఇష్టం లేనటువంటి స్థలంలో కూడా అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు. అది నా వ్యక్తిత్వం. అది ఇక్కడ చాలామంది ఉంటారు అనుకోండి విశ్వాసులు, వాళ్ళు వాళ్ళ బంధువులు పెళ్ళిళ్ళు కానీ ఏమైనా అయితే ఎక్కడైనా అక్కడికి వెళ్తారు, అక్కడ భోజనాలు చేస్తారు, అక్కడ కలిసిపోతారు, ఇక్కడ కలిసిపోతారు, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ. వాళ్ళు జస్ట్ ఎలాంటి వాళ్ళు అంటే ఓసర వెళ్ళు అంటారు. ఓసర వెళ్ళు ఏం చేస్తే ఎక్కడికి వెళ్తే అక్కడ రంగు మార్చేస్తారు. నో, క్రిస్టియన్ లైఫ్ అటువంటిది కాదది. క్రైస్తవ జీవితం ఏ ఎండక గొడుగు పట్టే బ్రతుకు కాదది. ప్రియ దేవుని పిల్లలారా, దైవ ప్రత్యక్షత అందుకే కావాలి. దేవుడు కనపడాలి, దేవుడు మాట్లాడాలి. పాకిస్తాన్ దేశంలో గుల్షాన్ ఎస్తేర్ అనే అమ్మాయికి దేవుడు కనపడ్డాడు. పక్షపాతం కలిగిన దేవుడు ఆయన. ఆ అమ్మాయికి ఎందుకు కనపడాలి? యవనస్తురాలుగా ఉన్న నీకెందుకు కనపట్లేదు? లేక ప్రార్థన చేసే నీకెందుకు కనపట్లేదు? 3 సంవత్సరాలు ఆమె అనారోగ్యంతో మంచంలో ఉండి ప్రతి ఉదయం 3 గంటలకి మెడుకు తెచ్చుకుని ప్రార్థన చేసేది. 2 కాళ్ళు పనిచేయు, మంచాన పడిపోయిన యవనస్తురాలు 3 సంవత్సరాలు ప్రతిరోజు తెల్లవారు 3 గంటలకి మెడుకు తెచ్చుకొని ప్రార్థన చేసేది. మంచంలోనే లేగలేని పరిస్థితిలో నీకు 2 కాళ్ళు 2 చేతులు బాగున్నాయి కానీ లేగవు నువ్వు. అంటే నువ్వు కూడా అలా పడితే కానీ లేగవు అంటావా? పడాలంటావా? అవసరమా? అంతవరకు రావాలా? ఆ పరిస్థితి తెచ్చుకోవాలా? యవన బిడ్డల గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా యవనస్తుడికి ఏది ప్రార్థనా జీవితం, ఏది సమర్పణ కలిగిన జీవితం, ఏది? 3 సంవత్సరాలు ప్రార్థన చేస్తే దైవ ప్రత్యక్షత కలిగింది. యేసు ప్రభు ఆయన 12 మంది శిష్యులతో 13 ఆమె యొక్క గదిలో అద్భుతమైన వెలుగులో ప్రకాశిస్తూ అమ్మాయికి ప్రత్యక్షమయ్యారు. ప్రభు ఆమెతో అన్నారు, అమ్మ గుల్షాన్ లేచిరా అన్నారు. ప్రభువా, నేను లేగలేను ప్రభువా. నేను చెప్తున్నానమ్మా, నువ్వు లేచిరా. వెంటనే ప్రభు చెప్పిన మాటకి లేగడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆ ప్రయత్నం కూడా చేయకపోతే లేగలేకపోయేదేమో. ప్రభు మాటకి లోబడి ప్రయత్నం చేసింది. చచ్చుబడిపోయిన కాళ్ళు బాగైపోయినాయి. వెంటనే మంచం మీద నుంచి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసయ్య పాదాల మీద పడిపోయిందండి. బా, అంతకంటే ప్రత్యక్షత ఇంకేం కావాలి? యేసయ్య పాదాల మీద పడిపోయింది. యేసు ప్రభు చెప్పారమ్మా, నీ జీవితాన్ని నీకు నేను కప్పేటటువంటి తెల్లటి వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఈ మాటే ప్రభు చెప్పారు. అంతర్ధానం అయిపోయారు శిష్యులతో కూడా. గొంతులేట మొదలు పెట్టింది. అందరికీ ఆశ్చర్యం ఏంటి? గుల్షానికి కాళ్ళు ఎలాగొచ్చాయి చెప్తుంది. యేసు ప్రభు నన్ను బాగు చేశారు. అక్కడితో ఆగలేదు, ఆ గదికి పరిమితం కాలేదు. దేవుడు ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్ళి సువార్త ప్రకటిస్తుంది. నీ ఆలోచన ఏంటి? నీ పరిగెక్కడికి? ఆ అమ్మాయి బ్రతికినంత కాలం కోట్ల రూపాయల ఆస్తిలో బ్రతకడానికి తన తండ్రి చనిపోయేటప్పుడు కోట్ల రూపాయల ఆస్తి రాసిచ్చాడు. తన సోదరుడు వచ్చాడు, యేసు ప్రభువుని గాన విడిచిపెట్టకపోతే ఈ ఆస్తిలో చిల్లి గవ్వ నీకు రాదన్నాడు. అనయ్య, నాకు అక్కర్లేదు, నాకు యేసయ్య కావాలి. బా, ఉందా త్యాగం, సమర్పణ, తెగింపు? వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. సువార్త ప్రకటిస్తుంది. ఎక్కడుండాలో తెలియదు. ఆడపిల్ల, యవ్వన బిడ్డ. అనాథ పిల్లలకి వంట చేసి పెట్టడానికి ఆ పనికి కుదిరింది. ఏనాడు వంట చేయలా. చేతులు గాలిపోయాయి, చేతులు బొబ్బలెక్కిపోయాయి. ఆ చేతులు చూసుకుని అనుకుందంట, ప్రభువా, నా కోసం చేతుల్లో మేకులు గాయాలు పొందిన నీ కోసం నేను కొంచెం చిన్న శ్రమ పడ్డానికి సహాయం ఇచ్చావు, నీకు స్తోత్రం నాయనా అందంట. ఎప్పుడు మంచి మంచి పరుపుల మీద పడుకున్నామే, నొలక మంచం మీద పడుకుంటే నల్లులు పీకుతా ఉంటే, ప్రభువా, ఆ సిలువలో నువ్వు ఎలాగ శ్రమ పడ్డావో నాకు తెలియదు, కానీ
ఈ నొలక మంచం మీద పడుకొని నీ కొరకు శ్రమ పడే అవకాశం ఇచ్చావు, నీకు స్తోత్రం అందంట. ఒకరోజు అన్నయ్య తుపాకీ తీసుకొచ్చి కణత దగ్గర పెట్టి, ఇదే నీకు ఆఖరి రోజు, ఆలోచించుకో, యేసు కావాలా నీ ప్రాణం కావాలన్నాడంట. అన్నయ్య పేల్చేయి, నాకు యేసయ్యే కావాలి, నాకు ప్రాణం అక్కర్లేదు, కాల్చేయి అన్నట. ఉందా ఆ తెగింపు, దమ్ము? అందుకేనంటానండి, యేసయ్యను నమ్ముకోవాలంటే దమ్ము ఉండాలి. క్రైస్తవుడిగా బ్రతకాలంటే దమ్ము ఉండాలి. దమ్ము లేకపోతే వద్దు. నేను అనుకుంటాను, మీరేమనుకోకపోతే ఇక్కడున్న వాళ్ళందరూ దమ్ము లేని వాళ్ళే. ఎందుకంటే భక్తి ముసుగేసుకున్నవాడు. దమ్ముండా? పాకిస్తాన్ దేశంలో గుల్షాన్ ఎస్తేని దేవుడు నిలబెట్టుకున్నాడు. మొట్టమొదటిగా టీవీలో సువార్త ప్రకటించినటువంటి స్త్రీగా పాకిస్తాన్ దేశంలో దేవుడు నిలబెట్టుకున్నాడు. ఆ గుల్షానికే దేవుడా నీకు దేవుడు కాదా? ఆ గుల్షానికే యేసు ప్రభు దేవుడా నీకు దేవుడు కాదా? ఆమెకున్న తెగింపు, ఆమెకున్న ధైర్యం, ఆమెకున్న సమర్పణ, ఆమెకున్న త్యాగం, ఆమెకున్న యేసయ్య మీద ప్రేమ నీలో కనబట్టలేదు లేశ మాత్రమైన. ప్రియ దేవుని పిల్లలారా, మన భక్తి ఏదో ముసుగేసుకునే భక్తి చేయకండి. ఏదో మెప్పించే భక్తి మనకొద్దు. ఎవరి కోసమో వద్దండి, ఎవరి కోసమో కాదు. నిన్ను రక్షించుకున్న నీ యేసయ్య నీకేం చెప్తారో అది చెయ్యి. చెప్పడానికి ఆయన దగ్గర కనిపెట్టుకునే ఓపిక ఉందా? టైం ఉందా? మనసుందా? ఆశ ఉందా? మెలుకు ఉందా? ఆలోచన ఉందా? ఏం అక్కర్రా, కూర్చుని ప్రభువా నా అప్పులన్నీ తీర్చేయను, ఆయన మళ్ళీ కొత్త అప్పు చేసేస్తాను. అప్పులన్నీ దేవుడు తెల్లారి పొద్దున్న తీర్చేయగలడు. ఎన్ని కోట్లైనా ఆయన కష్టమేగా తీర్చేస్తాడు, మళ్ళీ నువ్వు అప్పు చేసేస్తావు. అందుకే నిన్న అప్పుల్లోనే ఉంచాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చెప్పండి రా, వెళ్ళిరావయ్యా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని కొరకు ఒక నిర్ణయం, సమర్పణ కావాలి. దైవ ప్రత్యక్షత నీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది, చెయ్యాలి. సౌలు జీవితంలో దైవ ప్రత్యక్షత కలిగింది. అపోస్తలుల కార్యముల గ్రంథము, అపోస్తలుల కార్యముల గ్రంథములో 9వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు అతడు నేలపడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రియ దేవుని పిల్లల, అక్కడ సౌలుకు కలిగిన ప్రత్యక్షత ఏంటంటే, దమస్కు పట్టణానికి రథం మీద బయలుదేరి వెళ్తున్నాడు. అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు సౌలును కొట్టింది. దైవ ప్రత్యక్షత సౌలుకు కలిగింది. వెంటనే రథం మీద నుంచి కింద పడిపోయాడు. ఆ ప్రత్యక్షతకి ఒక స్వరం విన్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. లేచాడు, కళ్ళు కనపట్టలేదు. ఏ నామమును బట్టి అయితే, ఏ నామము కొరకు అనేక మందిని శ్రమపరిచాడో అదే నామం కొరకు శ్రమ పడ్డానికి సిద్ధపడ్డాడు. సౌలు పౌలుగా మారిపోయాడు. దైవ ప్రత్యక్షత సౌలుని పౌలుగా మార్చింది. మన బతుకులో ఎప్పుడు మారుతామో తెలియదే. అసలు దేవునికి నువ్వు లోబడితే కదా నీతో దేవునికి పని. ఏదన్నా నష్టపోవటానికి, చివరికి ప్రాణం నష్టపోవడానికైనా రెడీనా? అలాంటి వాళ్ళు కావాలి దేవుడు. రెడీయా మీరు? వత్తదే రెడీ కాదు. ఏదన్నా నష్టపోవటానికి రెడీగా ఉండాలి. అలాంటి మనస్సు, అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళే కావాలి యేసయ్య. నేను యేసయ్యని నమ్ముకుంటే నాకేం కలిసి వచ్చుద్దు అనే వాళ్ళ కోసం కాదు యేసయ్య వచ్చి. కావాలంటే చరిత్రలు చూడండి. మిషనరీలే కానీ, శిష్యులే కానీ వాళ్ళ కుటుంబాలను విడిచారు, ఆస్తులు విడిచారు, అంతస్తులు విడిచారు, వాళ్ళకున్న అవన్నీ విడిచిపెట్టేశారు, యేసయ్యని సంపాదించుకున్నారండి. ఇంకొక ఆయనకు ప్రత్యక్షత కలిగింది.
అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట మర్చిపోయానండి. మీ పేరు దేవుడు మర్చిపోయినట్టున్నాడు కదా, అందుకే పిలవట్లేదా కదా. కొర్నేలి పేరు గుర్తుంది, మరియ పేరు గుర్తుంది, అబ్రాం పేరు గుర్తుంది, ఇస్సాకు పేరు గుర్తుంది, యాకోబు పేరు గుర్తుంది, మోషే పేరు గుర్తుంది, అందరి పేర్లు గుర్తున్నాయి. సమూయేలు పేరు కూడా గుర్తుంది, కానీ నీ పేరు గుర్తులేదేమో దేవుడికి, అందుకే పిలవట్లేదేమో. కాదు 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 జక్కయ్యను కూడా పిలిచిన దేవుడు ఎందుకు పిలవట్లేదంటే అందరికీ విధేయత ఉంది, నీకు లేదు. ఆయన పిలిచినా నువ్వు వినవన్న సంగతి ఆయనకు తెలుసు. హీ నోస్ వెరీ వెల్, నీ గురించి తెలుసు. నువ్వు పిలిచినా వినవు, చెప్పినా వినవు, లోపడవని తెలుసు ఆయనకి, అందుకే పిలవట్లేదేమో. నేను ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో పెట్టాను, మీరు చూసారో లేదో గ్రూప్లో. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఒక చిన్న క్లిప్ పెట్టాను నేను మాట్లాడి. అంటే జనాల్లో పేరు పిలుస్తూ ఉంటారు కదా, పేరు పిలుస్తారు. ఓ పలానా ఆమె పలానా ఊరు నుంచి వచ్చింది, పలానా ఇది పలానాది పలానా ఇది, బ్రదర్ నువ్వు పలానా ఊరు నుంచి వచ్చావు, దేవుడు నాకు బయలుపరుస్తుందే, దేవుడు బయలుపరిచింది లేదు. ఆ పక్కనే ఆ సభకి వెళ్ళినప్పుడు పక్కనే వాళ్ళ మనుషులు కూర్చుంటారు. అందరి మధ్య వాళ్ళ మనుషులు, మీకు తెలియదు, వాళ్ళ మనుషులు కూర్చుంటారు, మీతో మాట్లాడుతుంటారు, మాట గలుపుతారు. అమ్మ నీ పేరేంటి సిస్టర్, నీ పేరేంటి సిస్టర్ అంటారు. నా పేరు పాలనా. ఏం చదువుకున్నావు సిస్టర్, ఏం చేస్తున్నావు సిస్టర్, ఇవన్నీ టక దీంట్లో వాట్సాప్లో వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. మీతో మాట్లాడుతూనే ఉంటారు, టీటీకి కొట్టేస్తూ ఉంటారు. అక్కడ సెల్ ఉంటుంది అనమాట, ఆ సెల్లో వాట్సాప్ మెసేజ్ వచ్చేస్తుంది. ఆ పలానా బ్రదర్, ఆ బ్రదర్ పేరు వాట్సాప్లో వచ్చేది అనమాట. లేకపోతే చీటీ వచ్చేది, ఆ చీటీ పెట్టుకుంటారు, ఇలా చూసుకుంటూ ఉంటారు. అందరూ ధ్యానంలో ఉండండి, కళ్ళు మూసుకుని. మీరు ఎవరు కళ్ళు తెరవరు కదా. నా పేరే దేవుడు పిలవాలి, నా పేరే దేవుడు పిలవాలి, నా పేరే దేవుడు పిలవాలనుకుంటూ ఉంటారు. అరే పాస్టర్ గారు పిలవటం ఏంటంటే, బోధించే బోధకుడు పిలవటం ఏంటంటే, యేసయ్య పిలవాలి. యేసయ్యకి నీ పేరు ఎందుకు తెలియట్లేదు, ఎందుకు నీ పేరు పిలవట్లేదు? యేసు ప్రభు సౌలా సౌలా అని సౌలు పేరు తెలిసిన దేవునికి నీ పేరు తెలియట్లేదా? పాస్టర్ పిలవాలా? పెచ్చోళ్ళారా, వీళ్ళు అలాగే చేస్తున్నారు, మాంత్రికులు అలాగే చేస్తారు. పలానా ఊళ్ళో మంత్రజ్ఞుడు ఉన్నాడంట, మనం వెళ్ళగానే ఆయన అన్నీ చెప్పేస్తాడంట అని ప్రాచుర్యం అవగానే ఆ ఊరి పేరేదో తెలుసుకుని మీరు వెళ్తారు. ఎలాగైనా బస్సు దిగ్గానే అక్కడ ఒక కొట్టు ఒకటి ఉంటుంది, ఆ కిళ్ళి కొట్టు ఉంటుంది. ఆ కొట్టు దగ్గర ఒక 2-3 మనుషులు కూర్చుంటారు. మీరు అడ్రస్ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అయ్యా పలానా మంత్రజ్ఞుడి ఊళ్ళో ఉన్నాడంట, కాస్త దారెట్టో చెప్తారా అని అడుగుతారు. అదెంత భాగ్యంలే అమ్మా, ఇంత మీ పేరేంటి అంటాడు. పలానా. మీ ఏ ఊరు నుంచి వచ్చారంటాడు. పలానా. ఏంటి సమస్య ఏంటి అంటాడు. పలానా చెప్తారు. ఇవన్నీ చీటీ మీద రాసి ఇలాగ వెళ్ళండి, అటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి, చుట్టూ దారి చెప్తాడనమాట. మీరు అన్నీ తిరుక్కుంటూ వెళ్ళేసరికి అక్కడ ఒక పిల్లవాడు ఉంటాడు, అడిగి చీటీ రాసేసి పంపించేస్తాడు. వెంటనే ఆ చీటీ అక్కడికి వెళ్తుందట. ఇక మీరు అడుగు పెట్టి పెట్టడంతో మీ పేరు పిలుస్తాడు. అచ్చో బాబోయ్, ఎంత శక్తి కలిగిన వాడు! నేను ఇంకా అడుగు పెట్టకముందే నా పేరు పిలిచేశాడు, నా ఊరు చెప్పేస్తున్నాడు, ఏ సమస్య మీద వచ్చానో కూడా చెప్పేస్తున్నాడు. ఇదనమాట ట్రిక్. ఆ ట్రిక్లు మంత్రజ్ఞులు చేస్తున్నారు, పాస్టర్ గారు చేస్తున్నారు. ఎందుకని? జనాలను ఆకర్షించడానికి. నేను అడుగుతున్నాను కదా, యేసయ్య ఇలాంటి ట్రిక్ ఎక్కడ చేశారా? ఆ ట్రిక్లు ఎక్కడన్నా యేసయ్య చేశారా? ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభు ఎవరితో ట్రిక్ చేయలేదు. ఎవరి పేరైతే పిలిచాడో వాళ్ళు యేసయ్యని చేర్చుకున్నారు, యేసయ్య చెప్పిన మాట విన్నారు, యేసు ప్రభుకి శిష్యులు అయిపోయారు. మనల్ని ఎవరో కాదు, మన దేవుడే మనల్ని పిలవాలి. నన్ను పిలిచిన దేవుడు. యేసయ్యకి తెలుసు తన సేవ కొరకు నన్ను పిలిచాడు. ఆయనకి తెలుసు నేను ఏదైనా నష్టపోవటానికైనా, ఎంత కష్టమైన పడ్డానికైనా నేను సిద్ధమే అనేది నా అంతరంగం ఆయనకి తెలుసు. అందుకే పిలిచాడు ఆయన. నాతో మాట్లాడారు, పరిచయం చేయమన్నారు. ఆయనకి లోబడ్డాను అంతవరకే. వక్తను కాదు, ప్రవక్తను కాదు, జ్ఞానిని కాదు, యోగిని కాదు, ఇంకేది కాదు. ఆయన మాట ఏం చెప్తే అది చేస్తా, అంతవరకే. నువ్వు కూడా దేవుని మాటకి విధేయత చూపగలిగితే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు.
మరొక ప్రత్యక్షత గురించి భక్తుడైన దావీదు తన యొక్క కుమారుడైనటువంటి సొలొమోనుతో దినవృత్తాంతాల గ్రంథం 1 అధ్యాయం 9 సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడునై ఉన్నాడని నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడలా దేవుడు ప్రత్యక్షం అవ్వాలంటే ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? చెప్పాలి గట్టిగా. ఏం చేయాలంట? అందరికి నోళ్ళు లేవా ఏంటి? నోరు ఉన్నాయా? ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. ఆయన్ని ఎప్పుడు? 63వ కీర్తన 1వ చరణం. దేవా నా దేవుడు నీవే, వేకునే నిన్ను. అందుకే అంటాడు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ను వెదుకుడి, ఆయన సమీపంగా ఉంటుండగానే ఆయన్ని వేడుకోండి. దేవుడు దొరికే కాలంలో వెతకాలండి. ఎప్పుడు దొరుకుతాడు? దేవా నా దేవుడు నీవే, వేకునే నిన్ను వెతుకుతును. నీవు ఆయన వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. మనకి ఏ వస్తువు ఎప్పుడు ఎక్కడ దొరుకుద్దో తెలుసు. ఆ దొరికే టైంలో వెళ్ళి ఆ వస్తువు కొనుక్కొచ్చుకుంటాం కదా. మరి దేవుని ప్రత్యక్షత దొరికే సమయంలో మనం వెతకాలి కదా. కొంత సమయం దేవునికి సమర్పించుకోవాలి కదా. ప్రియ దేవుని పిల్లలారా, నేను ఉదయం 3 గంటలకు అలారం పెట్టుకునేవాడిని. పిల్లలు చదువుకోవడానికి ఎలాగైతే అలారం పెట్టుకుంటారో అలాగా అలారం పెట్టుకునేవాడిని 3 గంటలు. 3 అయ్యేసరికి అలారం మోగ్గానే అలారం కట్టేసి పడుకునేవాడు కాదు, లేచి మోకరించేవాడు. చాలామంది పాపం ఆశగా అలారం పెట్టుకుంటారు, అలారం ఆపేసి పడుకుంటారు కదా. కొంతమందికి ఇది కూడా ఈ మధ్య అంటే సెల్ ఫోన్లో అలారం వచ్చినాయి. ఇదివరకు పెద్ద గడియారాలు ఉండేవి. ఆ గడియారాలకు మళ్ళీ కీ ఇచ్చేవాళ్ళం. ఒకటేమో తిరగడానికి కీ, ఒకటేమో అలారానికి 2 కీలు ఉండేవి. అయితే అది దూరంగా పెట్టేవాళ్ళం, ఎందుకంటే దగ్గర పెడితే నిద్రలో చెయ్యాలి పెట్టేసి ఆపేసి పడుకుంటామని. ఆ దూరంగా పెట్టినప్పుడు అది మోగుతూనే ఉండేది. ఆ మోగుతూ ఉన్నప్పుడు ఇక బాధపడలేకనే లేచి కూర్చుంటాం. లేచి అది ఆపడానికి వెళ్ళినప్పటికైనా కొంచెం మెడుకు వచ్చేది. ఆ మెడుకు వచ్చేది. అప్పుడు ప్రార్థన చేయాలనుకున్నాను కదా, మోకరించి తెల్లవారు 3 గంటలకు మోకరించి ప్రార్థన మొదలు పెడితే 5 అయిపోయేది, 6 అయిపోయేది. అలాగ పట్టుదలగా ఒకటే ప్రార్థన, దేవా నువ్వు నాకు కనపడాలి, నాతో మాట్లాడాలి, నీ ప్రత్యక్షత నాకు కావాలి. ఇలా ప్రార్థించగా దైవ ప్రత్యక్షత దేవుడు నాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ సేవ ప్రారంభమై, దైవ ప్రత్యక్షత నీకు కలిగితే అద్భుతం జరుగుద్ది. సౌలు పౌలుగా మారిపోయాడు. కొర్నేలి ఇంటికి ప్రత్యక్షత వచ్చింది. పరిశుద్ధాత్మనే కృపా వరాన్ని పొందారు. వాళ్ళు రక్షణ అనుభవాన్ని పొందారు. అబ్రహాముకి ప్రత్యక్షత వచ్చింది. అబ్రాహాముగా ఉన్నటువంటి అబ్రాహాముని అబ్రహాం అన్నాడు దేవుడు. ఇస్సాక్కి ప్రత్యక్షత వచ్చింది. యాకోబుకి ప్రత్యక్షత వచ్చింది. యాకోబుకి ప్రత్యక్షత రావడానికి ఏం చేశాడు ఆయన? హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. అతను దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. యాకోబుకి దేవుని ప్రత్యక్షత కొరకు ఏం చేశాడట? కన్నీళ్లు విడిచి దేవుని బ్రతిమలాడాడు. మరి మనం ఎప్పుడైనా చేస్తున్నామా కన్నీటి ప్రార్థన? మీకు కన్నీటి ప్రార్థన కావాలంటే మోకాళ్ళను ప్రేమించకండి, శరీరాన్ని ప్రేమించకండి. మీకు కన్నీటి ప్రార్థన అనుభవం కావాలంటే మోకాళ్ళ మీద ఉండండి. శరీరాన్ని ప్రేమించొద్దు, శరీరం సౌఖ్యాన్ని ప్రేమించొద్దు. మోకాళ్ళ మీద ఉండండి. కన్నీరు వచ్చేదాకా మోకాళ్ళ మీద ఉండండి. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. కన్నీటితో ప్రార్థన చేసే కృపా వరం వస్తుంది. ఎప్పుడైతే కన్నీరు విడిచి మీరు దేవుని బ్రతిమలాడతారో, బేతేలులో ఆయన అతనికి, నీకు కూడా దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఎప్పుడు?
కన్నీళ్లు విడిచి దేవుని బ్రతిమలాడడం నేర్చుకున్నప్పుడు, అది రాదే మనకి. అమ్మా దేవుని నమ్ముకుని ఎంతకాలం అయింది? 20 ఏళ్ళు అయిపోయింది అయ్యగారు. దేవుడు ఎప్పుడైనా కనపడ్డాడమ్మా? దేవుడు కనపడతాడు అయ్యగారు? కొంతమంది అంటారు మాలాట వాళ్ళు కనపడరండి, మీలాట వాళ్ళు కనపయ్యా నేను ఆకాశం ఊడిపడ్డానేంటి? ఆకాశం నుంచి ఊడిపడలా నేను కూడా మీలాంటి వాడినే. కానీ దైవ ప్రత్యక్షత కొరకైన ఆశ కావాలి, దైవ ప్రత్యక్షత కొరకైన ఆతృత కావాలి. ఏదో ఈ ఒక్క పూట ఈ ఒక్కరోజు కాదు, విన్న తర్వాత రేపు పొద్దున్నే లెగుద్దాం అనుకుంటారు, పొద్దున్న అలారం పెట్టుకుంటారు. ఇవాళ కాదు రేపు నుంచి మాట్లాడదాం అంటారు. మరి ఏం చేస్తారు? అందుకే ఆంధ్రునికి ఆరంభ స్వరత్వం ఎక్కువ అంట, తర్వాత ఉండదే. ప్రియ దేవుని పిల్లలారా, దైవ ప్రత్యక్షత ఏం చేస్తుందో చెప్తాను. యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఎందుకు ప్రత్యక్షత? పాపములను తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రత్యక్షమైంది ఎందుకంటే పాపములను తీసివేయడానికి, మన పాపాలు తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యారు. యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మరొకసారి చదవండి. పాపములను తీసివేయటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు, ఆయన యందు నిలిచిండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయవాడెవడు ఆయన చూడను లేదు, ఎరుగను లేదు. చాలా పాపములను తీసివేయటానికే దేవుడు ప్రత్యక్షమైనట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక, పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది క్రియలను లయపరచటానికే దేవుని కుమారుడైన యేసయ్య ప్రత్యక్షమయ్యారు. నీలో అపవాది క్రియలు ఉండకుండా ఉండాలని దైవ ప్రత్యక్షత. దేవుని ప్రత్యక్షత ఎందుకు? పాపాలు తీసివేయటానికి. దేవుని ప్రత్యక్షత ఎందుకు? అపవాది క్రియలను లయపరచడానికే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రియ దేవుని పిల్లలారా, యోబు భక్తునికి కూడా దైవ ప్రత్యక్షత కలిగింది. 42:5 యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. వినికిడి చేత నిన్ను గుర్చిన వార్త నేను విన్నాను, అయితే ఇప్పుడు కన్నులారా నిన్ను చూస్తా ఉన్నాను. చూడండి, కన్నులారా చూసినప్పుడు, దేవుణ్ణి చూసినప్పుడు అసహించుకుంటావు. ఇది చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. దేవుణ్ణి చూస్తే మన మీద మనకు అసహ్యం కలుగుద్ది. దేవుణ్ణి చూడని వాళ్ళందరికీ వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ కలుగుతుంది. నేను ఎంత అందంగా ఉన్నాను, ఒక ఆమె అనుకుందంట ఎంత అందంగా ఉన్నాను నేను. రోజు ఆమె అందాన్ని ఇంటి గదిలో చుట్టూ అద్దాలు పెట్టుకుని అద్దాల్లో చూసుకుంటూ ఉండేదంట. ఎడు తిరిగినా అందంగా కనబడతా ఉండేది. ఒకరోజు ఆమెకి ఒంటి నిండా మచ్చలు వచ్చేసాయి, నల్లటి మచ్చలు. అప్పుడు చూడాలి కదా, ఇక ఉన్న అద్దాలన్నీ బదలు కొట్టేసిందంట. ప్రియ దేవుని పిల్లలారా, దైవ ప్రత్యక్షత కలిగితే మన మీద మనకి అసహ్యం కలుగుతుంది. మన జీవితం మీద, మన ప్రవర్తన మీద, మన ఆలోచనల మీద, మన నడవడిక మీద మనకే అసహ్యత కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, యోబుకు కలిగిన ప్రత్యక్షత అదే. వినికిని గురించి విన్నాను, ఇప్పుడు కన్నులారా చూస్తున్నాను, కావున నేను అసహించుకొని దుమ్ములోను ధూళిలో పడి పశ్చాత్తాపడుతున్నాను. దేవుని ప్రత్యక్షత వచ్చిందంటే పశ్చాత్తాపం వస్తుందండి. కన్నీటి ప్రవాహమే. ఆ అనుభవం ఉందా ప్రియ దేవుని పిల్లలారా? మోషేకి దైవ ప్రత్యక్షత కలిగింది. నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం. ఒక పద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వల్ల ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వేడి ఈ గొప్ప వింత చూస్తాననుకుని దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుండగా యెహోవా చూచాను. దేవుడు ఆ పొద నడుముంది, మోషే మోషే అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అని. చాలు, మోషేకి దైవ ప్రత్యక్షత కలిగింది.
పిరికివాడుగా పారిపోయి ఐగుప్తు దేశం నుంచి వచ్చిన మోషేని దైవ ప్రత్యక్షత వలన మర్ర ఐగుప్తు దేశానికి పంపించి దేవుడు ఇశ్రాయేలుని విడిపించడానికి నాయకుడిగా ఏర్పాటు చేశాడు. దైవ ప్రత్యక్షత కలిగితే అనేక మంది విడుదల కొరకు, రక్షణ కొరకు నీవు ఒక సాధనంగా వాడబడతావు. దైవ ప్రత్యక్షత లేకపోతే జనులు చెడిపోతారండి. జనులు చెడిపోతారు. దైవ ప్రత్యక్షత లేకపోతే చెడిపోతారని ఉంది. దైవ ప్రత్యక్షత పొందాలనే ఆశ ఉందా నీకు? కనుక దేవుని ప్రత్యక్షత పొందిన వాళ్ళందరూ దేవుని చేతిలో సాధనాలుగా వాడబడ్డారు. మోషే దైవ ప్రత్యక్షతను పొంది దేవుని సాధనంగా వాడబడ్డాడు. ప్రియ దేవుని పిల్లలారా, మనం కూడా దైవ ప్రత్యక్షత పొందినప్పుడు యెషయా భక్తుడు కూడా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, 6వ అధ్యాయం 1వ వచనం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అత్యున్నత సింహాసనందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయు అంచులు దేవాలయం నిండుకొని ఆయన పైగా శరాపులు నిలుచున్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తమ ముఖమును 2తో తమ కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యమునికి అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదాన్ని గాన ప్రతిగానాలు. యెషయా భక్తునికి దైవ ప్రత్యక్షత కలిగిందండి. ఇప్పుడు దేవుడు యెషయాతో ఒక మాట అంటున్నాడు 8వ వచనంలో, అప్పుడు నేను ఎవరిని పంపదెను, మా నిమిత్తం ఎవడు పోవురని ప్రభు సెలవీయగా విన్నాను. అంతటి నేను చిత్తగించు నేనున్నాను. ఇప్పుడు యెషయా భక్తుడు ప్రవక్త అవటానికి గల కారణం ఏంటంటే, దైవ ప్రత్యక్షత కలిగిన యెషయా అంటున్నాడు, మా నిమిత్తము, దేవుని నిమిత్తం ఎవరు వెళ్తారు, దేవుని పని ఎవరు చేస్తారు, దేవుని పరిచర్య ఎవరు చేస్తారు, దేవుని పక్షంగా ఎవరు నిలబడి దేవుని మాటలు చెప్తారు అంటే యెషయా అంటున్నాడు, నేనున్నాను ప్రభువా, నన్ను పంపించు. ఆ మాట నువ్వు చెప్పగలవా? ఇంకెందుకు భక్తి చేయటం? ఆ మాట చెప్పలేనప్పుడు ఇదంతా ఉత్తుత్తి భక్తి అన్నమాట. మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాం. కాలు నొప్పి, కీలు నొప్పి కోసం, తలపోటు కోసం, జ్వరం వచ్చిందని జ్వరం కోసం కాదు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుని దైవ భక్తులుగా మారడం. చరిత్రలో చూసుకోండి, ఎవరైనా సరే దైవ ప్రత్యక్షత కలిగిన వారు దేవుని కోసం తెగింపుతో బ్రతికారు. వాళ్ళ విషయంలో దేవుడు సంతోషిస్తాడు, కానీ బైబిల్ పట్టుకున్న వాళ్ళందరిని చూసి సంతోషించడు. సాధారణంగా నేను క్రిస్మస్ సీజన్లో చూస్తే చాలామంది ఇళ్ల మీదే ఉంటాయి, అబ్బాయి చూడగానే అబ్బా ఇది క్రైస్తవ కుటుంబం, దేవుని బిడ్డల కుటుంబం అని అనుకుని ఎంత ఆనందపడతాము. కానీ పైన మాత్రం ఏముంటుంది, స్టార్ ఉంటుంది. కానీ వాళ్ళు స్టార్లు కాదు, వాళ్ళంతా దేవునికి వ్యతిరేకం. వాళ్ళు స్టార్లు కాదు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. ఏమంతులైతే మీ సంగతి ఏంటి మీరు ఆలోచించుకో. చదివేస్తే బాగానే ఉంది. ఎవరైతే చెప్పాలి ఎవరైతే, మరి మీరైతే సౌండే లేదే. ఏంటి సంగతి చెప్పండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. ఎవరు బుద్ధిమంతులంటే నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో. అలా అని చెప్పి అన్నానని చెప్పి తెల్లారి పొద్దునే బైబిల్ పట్టుకుని రోడ్డు వెంట పడి వెళ్ళకండి. దేవుణ్ణి అడిగి వెళ్ళండి. వాడెవడోనంట పాపం గడ్డం చేయించుకుందామని మంగళ షాప్కి వెళ్ళాడంట. మంగళ షాప్కి వెళ్తే పాపం ఆ మంగళతను దేవుణ్ణి నమ్ముకున్నాడు. కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నాడంట. అనుకున్నాడంటే ఎలాగైనా సరే వాడు యేసు ప్రభు గురించి నీకు చెప్పాలని ఆ షేవింగ్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు బాగా సబ్బు రాసేసాడు. ఈ క్లాత్ తోటి శుభ్రం కట్టేశాడు, సబ్బు రాశాడు.
కత్తి బాగా ఇలా నూరాడు. నూరిన తర్వాత ఇక్కడ గడ్డం దగ్గర పెట్టాడంట. పెట్టన్నాడంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, నేడే యేసును అంగీకరించు, లేకపోతే నీకు మరణం తప్పదన్నాడంట. ఎక్కడ పెట్టి? వీడికి పైపేనాడు పైనే పోయినాయి. ఈడెవడరా గడ్డం గీర బాబు అంటే వీడి చేతిలో దొరికిపోయాను. కత్తెట్టుకుని పీక దగ్గర పెట్టాడు. ఇదే రక్షణ దినం అన్నాడు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అన్నాడు, నేడే యేసుని చేర్చుకుంటున్నాడు. ఇక చెమటలు అట్టిపోయి బిగుసుకుపోయాడంట. ఎప్పుడు కత్తి తీస్తాడా అని చూశాడంట. వీడు కత్తి ఇలాగా మొత్తం పాపం గడ్డం చేసి ఆ నొరగ పక్కన రాద్దాం వీడు తిరగగానే వాడు కుర్చీలో నుంచి లేచి పరిగెత్తడం మొదలెట్టాడంట. వీడు కత్తెట్టుకుని ఆడనకాల పరిగెత్తడం మొదలెట్టాడంట. చూసే జనాలకు అలా అర్థం కావట్లా. అలాంటి భక్తి చేయకండి, అలాంటి సువార్త చేయకండి. ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభు చెప్తారు మనకి ఎవరితో ఎప్పుడు మాట్లాడాలో, ఎవరికి ఎప్పుడు సువార్త చెప్పాలో, ఎవరితో ఏం చెప్పాలో చెప్తారు. అందుకే మనం యేసయ్య దగ్గర కనిపెట్టాలి ఏ విషయం. ఎందుకంటే కొంతమందికి భక్తి విధానం తెలియదు, అందుకని ఇలాగ బరిగెడతా ఉంటారు, దెబ్బలు తింటారు, చివరికి భక్తి వదిలిపెట్టేస్తారు. అందుకని మన ఇష్టం వచ్చినట్టుగా కాదు, దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకొని ఆయన ఎలా చెప్తే మనం అలా చేయాలి. చెప్పాను కదా, ఓ రోజు రాత్రి 12 గంటలకి ఒక వ్యక్తితోటి దేవుడు మాట్లాడంటున్నాడు, సముద్రం ఒడ్డుకు పరిగెత్తన్నాడు. నేను సేవ చేస్తానని వస్తే ఏంటి నాయన, అర్ధరాత్రి 12ంటికి రెగ్గొట్టావు, సముద్రం ఒడ్డుకి వెళ్ళమంటావేంటి, నేను చెప్పాను ముందు ఆ పని చేయి అన్నాడంట. అవన్నీ మనకు అనవసరం అంతే. సరే కళ్ళు నొరుపుకుని లేచి, మంచి నిద్రలో ఉన్నాడేమో, కళ్ళు నొరుపుకుని లేచి ఇక పరిగెడతాం మొదలెట్టాడు సముద్రం ఒడ్డుకి. సముద్రం ఒడ్డుకి పరిగెడుతున్నాడంట. వెళ్ళేసరికి అప్పుడే ఒక ఆమె నీళ్ళలోకి పరిగెడుతుందంట. అర్థమైంది అప్పుడు, అమ్మ ఆగు 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 అంటున్నాడు. ఆమె వెనక్కి తిరిగి అంటుందంట, నువ్వెవరవయ్యా, ఈ రాత్రిలో ఎవరు చూడకుండా నన్ను నేను ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి సముద్రంలోకి పరిగెడుతుంటే నువ్వెక్కడ చూసావు నన్ను, నీకెక్కడ కనపడ్డాను నేను అంటుందంట. అమ్మ నేను కదమ్మ చూసింది, దేవుడు చూశాడు నిన్ను, ఆయన చూశాడు, ఆయన నాతో మాట్లాడారు, నిన్ను ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని చెప్పన్నారు. అందుకే వచ్చానమ్మ ఈ రాత్రి. ఏడవడం మొదలుపెట్టింది, నాకున్న కష్టాలు ఇవి, నాకున్న శ్రమలు అవి. అందుకే దేవుడు నీ శ్రమలు చూశాడు, నీ కష్టాన్ని చూశాడు, నన్ను పంపించాడు ఆయన. అది సేవ అంటే. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టుగా పరిగెత్తేది సేవ కాదురా నాన్న. 4 రోజులు బైబిల్ చదివి ప్రార్థన చేసి మందిరానికి వెళ్తే మనకంతా వచ్చేసింది అన్నాడు. ఎవడు అన్నాడంట, హిందీ నేర్చుకోవడానికి వెళ్ళాడు. హిందీ నేర్చుకోవడానికి వెళ్తే హిందీ టీచరు హిందీ నేర్పిస్తూ ఉందంట. ఏమని నేర్పించింది? 2 ముక్కలు నేర్చుకున్నాడు, 3వ ముక్క నాకు వచ్చేసింది అన్నాడంట. అదరక్క అంటే అల్లం రా అందంట. ఏంటి అదరక్క అంటే అల్లం అని రాసింది బోర్డు మీద, పెదరక్క అంటే బెల్లం అనేసాడంటే వీడు. అదరక్క అంటే అల్లం, బెదరక్క అంటే బెల్లం అందంట. నాకు వచ్చేసింది టీచర్ అన్నాడు. ఏంటో చెప్పాను, పెదరక్క అంటే బెల్లం అన్నాడంట. అలాగుంది ఈ రోజుల్లో సేవ అంటే చాలామందికి. 4 రోజులు బైబిల్ చదివి నేర్చుకున్నారంటే, 4 పాటలు పాడటం నేర్చుకుంటే అంటే యూత్ మీటింగ్లు పెట్టేస్తున్నారు. ఆ యూత్లో డ్యాన్సులు వేసేస్తున్నారు. యూత్ మీటింగ్ పెడతాం, యూత్లో డ్యాన్సులు. ఇదే ఆ సేవ. దేవుడు నీతో మాట్లాడాలి, దైవ ప్రత్యక్షత కావాలి, దైవ ప్రత్యక్షత కొరకు కనిపెట్టాలి. యేసయ్యను చూడటానికి పొట్టి చెక్కయ్య మేడి చెట్టు ఎక్కాడో, ప్రయత్నం చేశాడు. నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు? కనుక దైవ ప్రత్యక్షత అవసరమైంది. దైవ ప్రత్యక్షత కోసం కనిపెట్టండర్రా. భక్తుడైన యోహాను, యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు దైవ ప్రత్యక్షతను పొందినప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, నేను ఆయనను చూడగానే. ఇదేంటండి, యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు, యేసయ్యతో ఉన్న శిష్యుడే యేసయ్యను చూడగానే చచ్చిన వాని వలే. మరి ఎంతమంది బతుకుతారో ఇప్పుడున్న బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ నాకు తెలియదు.
అంత భక్తుడే. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల దగ్గర పడ్డానని ఆయన మహిమను చూసి అంటున్నాడు. మనం యేసయ్య ఎదుట నిలబడగలమా? ప్రియ దేవుని పిల్లలారా, అందుకే దైవ ప్రత్యక్షత కొరకు ప్రత్యేకించుకోమని దేవుడు చెప్తున్నాడు. మీరు వారిలో నుండి బయలువెడలి అని సంగతి నాకు తెలుసు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలోన, 2వ పత్రిక కొరింథీ పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం కనుక దేవుడు ఇలా చెప్తా ఉన్నాడు, నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడినై ఉన్నాను, వారు నాకు ప్రజలై ఉన్నారు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. ఎలా ఉండాలి? మనం చెప్పాలి. ఎలా ఉండాలి? ఎక్కడున్నా సరే మనకు ఒక స్పెషాలిటీ, ప్రత్యేకత కావాలి. మీరు ఎక్కడున్నా ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టద్దు. ఇది దేవుడు కోరుకునేది. ఎందుకంటే మనల్ని 805 కోట్ల మంది ప్రజలుంటే ప్రపంచంలో నిన్ను నన్ను ఎన్నుకొని ప్రత్యేకించుకున్నాడు. అందుకే మనం ప్రత్యేకంగా ఉండాలి. ఈ క్రికెటర్స్ కానీ, టెన్నిస్ వాళ్ళు కానీ, వాలీబాల్ ప్లేయర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఎంతో మందితో కాంపిటేట్ చేసినప్పుడు వాళ్ళందరిలో నుంచి వీళ్ళు ఎంపిక చేయబడతారు. నేషనల్స్ కానీ, ఇంటర్నేషనల్స్ కానీ వాళ్ళు ఎంపిక చేయబడతారు. అలాగ దేవుడు మన నైపుణ్యత, సామర్థ్యం కాదు కానీ ఆయన ప్రేమ మనల్ని ఎంపిక చేసింది. ఆయన ప్రేమ మనల్ని ఎన్నుకుని ప్రత్యేకించుకుంది. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ఎక్కడున్నా సరే, ఎక్కడున్నా కానీ నువ్వు ఎలాగుండాలి చెప్పాలా? ఉంటే కదా మనం చెప్పటానికి. అందరిలో కలిసిపోయి ఉంటామేమో. ఎక్కడున్నా కూడా దేవునికి కావలసింది ఏంటంటే నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. కనుక దేవుడు మనల్ని కోరుకుని ఎన్నుకున్నాడు. ప్రత్యేకంగా ఉందాం, దేవునికి మన జీవితాలు సమర్పిద్దాం. దైవ ప్రత్యక్షత కొరకు ఈనాట నుంచి దేవునికి సమర్పించుకుని, ప్రభువా గురుషాన్ని ఎస్తేరుకి ఇచ్చావు కదా ప్రత్యక్షత, నాకెందుకు ఇవ్వవు? నాకు కూడా నీ ప్రత్యక్షత ఈ ప్రభువా. పాపాలు తీసివేయటానికే కదా నువ్వు ప్రత్యక్షమయ్యింది, అపవాది క్రియలు లయపరచడానికే కదా నువ్వు ప్రత్యక్షమైంది. నాకు కూడా నువ్వు ప్రత్యక్షతనిచ్చి, సౌలుకి ప్రత్యక్షతనివ్వడం వలన పౌలుగా మారిపోయాడు, కొర్నేలికి ప్రత్యక్షత ఇవ్వటం వలన పరిశుద్ధాత్మనే వరాన్ని పొందాడు, మోషేకి ప్రత్యక్షతనివ్వటం వలన మోషే ఒక నాయకుడిగా ఇశ్రాయేలుని ఐగుప్తు దేశంలో విడిపించేటటువంటి ఒక నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నావు. యెషయాకి ప్రత్యక్షత కలగడం వల్లనే ఎవరిని పంపుతానంటే నీ నిమిత్తం, నీ కోసం యెషయా భక్తుడు ప్రత్యేకించబడ్డాడు. నన్ను కూడా నువ్వు ప్రత్యేకించుకో ప్రభువా, నీ ప్రత్యక్షతనిమ్మని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాట మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ, కృప, కనికర, వాత్సల్యతలు కలిగిన అతి పరిశుద్ధుడా యేసు స్వామి, పక్షపాతము లేనటువంటి దేవుడు అయి ఉన్నావు గనుక లోకంలో ఎంతో మందికి మీరు ప్రత్యక్షతలు ఇస్తున్నారనే గొప్ప సాక్ష్య సమూహం మీ ప్రత్యక్షతను ఎవరైతే పొందారో వాళ్ళు ప్రత్యేకించుకుని, లోకం నుండి ప్రత్యేకించబడి, వారి కుటుంబీకుల్లోంచి, వారి బంధువర్గంలోంచి, వారి స్నేహితుల్లో నుంచి, వారి నాయన జనాంగంలో నుంచి ప్రత్యేకించబడిన వారిగా, నీ కొరకు ప్రతిష్ఠించబడిన వారిగా, నీ బిడ్డలుగా తండ్రి నిన్ను మహిమపరిచేవారిగా, నీ ప్రత్యక్షతను పొంది నీ కొరకు జీవించే వారిగా అనేక మందిని మేము చూస్తూ ఉన్నాం. ఓ తండ్రి, నామకార్థమైన అలవాటుతో కూడిన సాంప్రదాయబద్ధమైనటువంటి భక్తిని తీసివేయి నాయన.
ఆచారంతో కూడిన భక్తి వద్దు, అలవాటుతో కూడిన భక్తి వద్దు, కానీ ఆత్మతో కూడిన భక్తిని దయచేయమని, నీ ప్రత్యక్షత కొరకు అపేక్షించు వారిగా సిద్ధపరచుమని ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ గ్రంథములో ఎంతో మంది నీ ప్రత్యక్షతను పొందినటువంటి వారు ప్రత్యేకించబడ్డారు. వారు సమాజంలో నుండి, వారి కుటుంబాల్లో నుంచి వారు ప్రత్యేకించబడ్డారు. నాయన, మమ్మలను ప్రత్యేకించుకున్న దేవుడు గనుక ఇంకను నీ ప్రత్యక్షతను అనుగ్రహించిన ఆయన నీ కొరకు ఎలా జీవించాలో నేర్పించండి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము నాయన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మోషేను ఎలాగైతే ఒక నాయకుడిగా నీ ప్రత్యక్షతనిచ్చి ఏర్పాటు చేసుకున్నారు, అలాగనే ప్రభువా నాయన అనేక మంది నీ దగ్గరికి నడిపించేవారిగా, అటువంటి ఆశలు కలిగి, ఆత్మను కలిగి, నాయన మంటలు కలిగే వారిగా సిద్ధపరచండి. నీ ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకునే వారిగా, ప్రతి సమయమందు కూడా నీ కొరకు ఎదురు చూసేవారిగా సిద్ధపరచుమని, అయా వీక్షిస్తున్న వారు ప్రతి ఒక్కరిని దీవించుమని, అయా వచ్చిన బిడ్డలందరితో మీ సన్నిధి ఉంచుమని, నీ కొరకు కనిపెట్టుకునే వారిగా సిద్ధపరచండి. గుల్షాన్ 3 సంవత్సరాలు ప్రభువా మంచం మీద ఉండి తెల్లవారు 3 గంటలకు లేచి నాయన ప్రార్థన చేయటం మొదలు పెట్టినప్పుడు ఎన్ని పరిస్థితులు వచ్చినా నాయన తండ్రి, ఆ బిడ్డ ప్రార్థన మాత్రం మానకుండా ప్రార్థించగా 3 సంవత్సరాలకి ప్రభువా ఆ బిడ్డకి మీరు ప్రత్యక్షమైన ఆయన అయా నీ ప్రత్యక్షతనిచ్చి స్వస్థతనిచ్చి పాకిస్తాన్ దేశంలోనే ఆ బిడ్డ నిలబెట్టుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఓ తండ్రి, మమ్మలను కూడా మీరు నిలబెట్టుకోగలిగిన దేవుడై ఉన్నారు. మీరు మాట్లాడినప్పుడు మేము లోబడాలి, మీరు మాట్లాడినప్పుడు మేము విధేయత చూపాలి, మీరు మాట్లాడినప్పుడు అది ఎంతటిదైనప్పటికీ కూడా నాయన మేము తండ్రి నీ కొరకు విడిచిపెట్టగలిగిన వారిగాను, సమర్పణ కలిగిన వారిగాను, త్యాగం కలిగిన వారిగా జీవించగలుగుటకు సహాయం చేయమని విత్తబడ వాక్యానికి ముద్ర వేయి నాయన. బుద్ధిమంతులైతే అని వ్రాయబడింది నీ వాక్యములో. బుద్ధి కలిగిన వారే సిద్ధపడే వారనుంది నాయన. సిద్ధపడి నీ రాజ్యం కొరకు ఎదురు చూసేవారిగా నీ ప్రత్యక్షతను పొందాలనే తపన, మంట, ఆశలు ఇవ్వండి నాయన. అయ్యా ఎక్కడున్నప్పటికీ కూడా మీరు ప్రభువా మాతో ఉండాలి, మాలో ఉండాలి ప్రభువా. అయా తండ్రి, ఏలియా ఎలీషాలు అంటున్నారు, ఎవని సన్నిధిలో మేము నిలిచి ఉన్నాము, ఎక్కడ నిలిచి ఉంటే అక్కడ నీ ప్రత్యక్షత కావాలి, నీ ప్రత్యక్షత దొరకాలి, నీ ప్రత్యక్షతతో నింపబడాలి నాయన. ఓ తండ్రి, నీ కృపదాయి చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. అయా నువ్వు దేవుడు అయి ఉన్నావు, అందుకొరకై వందనాలు. మీ ప్రత్యక్షత దొరికితేనే మా జీవితానికి సార్థకత ఉంటుంది నాయన. నీ ప్రత్యక్షత లేకపోతే అయా తండ్రి నాయన జనులు చెడిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఓ తండ్రి, ఇశ్రాయేలుకి నీ ప్రత్యక్షత అరుదైపోవటం వల్ల ఎవడిష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించడం మొదలు పెట్టారని రాయబడింది. నిజమే, నీ ప్రత్యక్షత లేకపోతే ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు భక్తి చేస్తారయ్యా, ఎవరిష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు, ఎవరిష్టం వచ్చినట్లుగా వారు నడుచుకుంటూ ఉంటారు. నీ ప్రత్యక్షతను పొందేవారిగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచుమని మీరు ప్రత్యేకించుకున్నారు గనుక మమ్మల్ని మేము ప్రత్యేకించుకుని ప్రత్యేకించబడిన వారిగా జీవించగలుగునట్లుగా నీ కృపాతోడు దీవెన దయచేయమని, నీ అభిషేకాన్ని పోగొట్టుకొనకుండా నీ అభిషేకాన్ని కాపాడుకునే వారిగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి నాయన. ఆత్మాభిషేకం పొందిన కొర్నేలి ఇంటి వారికి కలిగిన ప్రత్యక్షత యొక్క పర్యవసానమే పరిశుద్ధాత్మనే కృపావరాన్ని పొంది కాపాడుకున్నారు. మేమును ప్రభువా మీరిచ్చిన కృపావరములను కాపాడుకునే వారిగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. ఓ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే ఘనతను పొందమని కొద్ది ప్రార్థన అంగీకరించమని మీ గాయపడిన చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవునికి